తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 9 ఏళ్లుగా గత ప్రభుత్వం పాలనలో రేషన్ కార్డులు పంపిణీలు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రభుత్వంలోనైనా కార్డులు వచ్చేనా అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. ఈ పథకాల కింద లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే అర్హతగా పరిగణించనుంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకొని అర్హులను గుర్తించేందుకు కొంత సమయం పడుతుంది. వాటికి జారీ చేసేంత వరకు వేచి చూస్తే 6 గ్యారంటీల అమలు ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటుందన్న ఉద్దేశంతో కొన్ని రోజుల తర్వాత తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారినే 6 గ్యారంటీల లబ్ధిదారులుగా గుర్తించాలని, వాటికి సంబంధించిన ఆర్జీలు తీసుకున్న తర్వాతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం.